తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలవుతోంది. దీంతో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరంగా సాగిస్తున్నారు. కేంద్ర బలగాలతో పాటు ఏపీ పోలీసులు ఈ సోదాల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి గరికపాడు చెక్పోస్టు దగ్గర సోదాలు చేస్తున్నారు. అటు తెలంగాణలోని కోదాడ మండలం రామాపురం అడ్డరోడ్డు సరిహద్దు దగ్గర తెలంగాణ పోలీసులు వాహనాలను నిలిపివేసి సోదాలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట గరికపాడు చెక్ పోస్టు వద్ద, అదేవిధంగా కోదాడ తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ మండలం ఉన్నటువంటి రామపురం అడ్డరోడ్డు వద్ద కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి కూడా తనిఖీలు చేపట్టారు. ఈ తరంలోనే ఇక్కడ వెహికల్ ని కూడా ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటు పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, అదేవిధంగా కూడా ఆర్టీఏ, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ, మిగతా ఇన్కమ్ ట్యాక్స్, ఆర్టీఏ యాక్ట్, ఆర్టీసీ, ఈ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అధిగమించి కూడా డబ్బులు తీసుకెళ్లకుండా కూడా వాళ్ళకి కొంత మట్టుకే లిమిట్ ఇస్తున్నారు. ఆ లిమిట్ లోనే తీసుకెళ్లేందుకు కూడా చేస్తున్నారు. అధికారులు కూడా ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ వాహనాల్లో కూడా అధిక మొత్తంలో డబ్బులు తీసుకెళ్ళ కూడా ప్రతి కారును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ప్రతి కారులో పాటు ఎంత మట్టుకి పరిమితి ఉన్నాయో ఆ పరిమితిని మించిన కూడా ప్రతి వాహనాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, సెంట్రల్ పోలీస్ బలగాలు కూడా కారుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా ఒక కారుని కూడా ఆపి పోలీస్ అధికారులు కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అధిక మొత్తంలో కూడా డబ్బులను కూడా తీసుకెళ్లకుండా, అదేవిధంగా మద్యాన్ని కూడా రాష్ట్రంలోకి తరలించకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా విధులు నిర్వహిస్తారు చెప్పవచ్చు. వీళ్ళందరూ కూడా ఒక సమన్వయంగా నిర్వహించుకొని కూడా విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ శాఖ, సెంట్రల్, అదేవిధంగా ఎక్సైజ్, ఫారెస్ట్, ఆర్టీఏ, రెవెన్యూ, పంచాయతీరాజ్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక సదుపాయంగా ఏర్పడి కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తారు. మనతో మాట్లాడేందుకు కూడా ఎస్ఐ గారు ఉన్నారు. సార్, ఇక్కడ చెప్పండి, ప్రజల్ని ఎంత మొత్తంలో ఇక్కడ నుంచి వాళ్ళ సొంత అవసరాలకి డబ్బులు తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇస్తున్నారు సార్? వాటి మీద ఏమో చెప్పాలి సార్. ప్రెసెంట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కోడ్ రన్ అవుతుంది సార్. మార్చి 16 నుంచి ఎటువంటి క్యాష్ కానీ లిక్కర్ కానీ, క్యాష్ అయితే కేవలం 50,000 లోపే క్యారీ చేయడానికి వీలు ఉంది. 50,000 తర్వాత పరిమితి ఏమైనా డాక్యుమెంట్స్ చూపిస్తే, ప్రూఫ్స్ సబ్మిస్తే మట్టికి అలౌడ్ ఉంది. లేదంటే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి మద్యం కానీ, నాన్ డ్యూటీ పేడ్ కానీ, డ్యూటీ పేడ్ కానీ ఎటువంటి లిక్కర్ కూడా క్యారీ చేయడానికి వీలు లేదండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఎవరన్నా ఎక్కువ అమౌంట్ క్యారీ చేయకుండా జాగ్రత్త పడాలని కోరుతున్నాం సార్. ఇప్పటి వరకు గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఈ 2 రోజుల్లో కూడా ఏమైనా పెద్ద మొత్తంలో ఏమైనా డబ్బులు దొరికాయి, మద్యం దొరికాయి? ఈ 2 రోజుల్లో అయితే పెద్ద మొత్తంలో ఏం లేదండి. మేము క్షుణ్ణంగా వెహికల్స్ చెకింగ్ చేస్తున్నాం. ఈ 2 days లో అయితే ఇంకా ఏమీ లేదు. ఇంకా ముందు చూడాలి. ఓకే థ్యాంక్ సార్. ఓకే, రైట్ సార్. ఇక్కడ అధికారులు కూడా 50,000కి మించి కూడా డబ్బులు తీసుకెళ్లేందుకు కూడా అనుమతులు అని చెప్తున్నారు. అంతకు మించి కూడా డబ్బులు కూడా తీసుకెళ్లేందుకు అయితే మాత్రం కూడా ప్రతి ఒక్క దానికి కూడా డాక్యుమెంట్ చూపించాలనేటటువంటి పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఈ రాష్ట్ర సరిహద్దులో ఉన్న పరిస్థితి అయితే ఈ ప్రస్తుతం అయితే ఇది.